నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. ఎప్పుడు మాట్లాడిన కేసీఆర్ ప్రభుత్వమే అప్పు చేసింది, తెలంగాణ రాష్ట్రం కుప్పకూలింది అని రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈయన అధికారంలోకి వచ్చింది కదా, మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? మరి సీఎం పదవిలోనే కూర్చున్నాడు. నేను కొడితే బలంగా కొడతా, నేను తొడగొట్టినా పడగొట్టినా సీఎం కుర్చీలో కూర్చున్నా అని చెప్పుకునే డైలాగ్ కొట్టిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. మరి ఏం చేశాడు తెలంగాణకి అంటే, తెలంగాణను వల్లకాట్లు మార్చుట్లో ఆ రేవంత్ రెడ్డి యొక్క పాత్ర చాలా కీలకమైనది. ఈరోజు చాలామంది అడుగుతున్నారు, మాకు ఉపాధి ఎక్కడా? ఈరోజు ఎందరో మంది యువకులు, చదువుకున్న యువకులు అందరూ రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు, ఏం చేయాలో అర్థం కాక. ఈరోజు సినిమాలకు పిచ్చోళ్ళు అవుతూ, ఈరోజు జబర్దస్తులకు, బిగ్ బాస్ షోలకు వాళ్ళు పిచ్చోళ్ళు అవుతూ వాళ్ళ కాలయాపన చేసిస్తూ ఉన్నారు. ఇంట్లో ఏం చెప్పాలో అర్థం కాక, తల్లిదండ్రులకు సమాధానం చెప్పే వాళ్ళకంత ధైర్యం లేక, ఏం చేయాలో అర్థం కాక చాలామంది మరణించడం కూడా జరిగింది. ఇన్ని జరుగుతున్నా కూడా రేవంత్ సర్కార్ ఏనాడు కూడా తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగుల గురించి కానీ తెలంగాణ ప్రజల గురించి కానీ ఏనాడు కూడా ఆయన మాట్లాడలే ఎక్కడ కూడా. అయితే కేసీఆర్ గారు ఉన్నప్పుడే తెలంగాణ బాగుపడిందనే రిపోర్టే వస్తుంది తప్ప, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ని మించిన అభివృద్ధి జరుగుతుందని ఎక్కడ కూడా రాలే. ఆయన పేపర్లో రాలే. ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లు చేసి ప్రతి ఒక్క బడా సర్వే ఛానల్స్ కావచ్చు ఏది కూడా చూపెట్టలే. ఎందుకంటే అక్కడ కేంద్రమే బద్దలు కొట్టి చెప్తా ఉంది ఏమని పార్లమెంట్లో, కేసీఆర్ లెక్క పరిపాలన చేస్తే భారతదేశం యొక్క దిక్సూచి మారిపోబోతుంది, భారతదేశం యొక్క భవిష్యత్తు మారిపోతుందని పార్లమెంట్లో బల్లలు గుద్ది మరీ చెప్తా ఉన్నారు. తెలంగాణ ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు. ఈ విధంగా పరిపాలన చేస్తే రైతులు కానీ ప్రజలు కానీ వారికి సంపూర్ణమైన జీవనోపాధి దొరికే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా బ్రహ్మాండంగా పరిపాలన చేసుకోవడానికి అద్భుతమైన నిధులు కూడా సమకూరుతాయి. అయితే ఈ 2 ఏళ్ల పాలన, గత 10 ఏళ్ల పాలన, ఆ డిఫరెన్స్ బట్టి ఓ ఆర్టికల్ రావడం జరిగింది. అదే విషయం చూసుకుంటే, నాడు అగ్రపథం నేడు ఆగమాగం. కేసీఆర్ పాలనలో దేశానికే దిక్సూచిగా రాష్ట్రం, సొంత రాబడిలో రాష్ట్రం స్వయం సమృద్ధి, 80% చేరిన సొంత పన్నుల వాటా, మౌలిక వసతుల లక్ష్యంగా మూలధన వ్యయంలో 160% వృద్ధి నమోదు, దేశ సగటు కంటే తక్కువగా రుణభారం, 2023-24 ఆర్థిక ఆరోగ్య సూచి వెల్లడి. ఇక మీరే చూడండి, ఇక ఈ 2023-2024 యొక్క ఆర్థిక వ్యవస్థ అంటే యొక్క సంవత్సరం, ఆ సంవత్సరం ఎండింగ్ లో ఆర్థిక వ్యవస్థను పరిశీలిస్తారు. ఏ విధంగా తెలంగాణ గ్రోత్ అయిందా, డౌన్ అయిందా, ఏ విధంగా అయిందని చెక్ చేస్తే గత ప్రభుత్వ కేసీఆర్ పాలనలో ఏం జరిగింది? రాష్ట్రం సమృద్ధికి అభివృద్ధి జరిగింది. ఏమిట్లా 80% చేరిన సొంత పన్నుల వాటా. ఇప్పుడు కేసీఆర్ గారు ఒక విజన్ తోటి పనిచేసాడు, ఒక విజన్ తోటి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏ వ్యక్తిన ఈరోజు చాలామంది యువత ఏమంటారు తెలుసా? రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతాడు, ఆయన మాటల అనుకుని మాట్లాడుతూ ఉంటారు. ఏం మాట్లాడతారు మరి? బూతులు తప్ప ఏమైనా మాట్లాడిందా ఒక్కటైనా? ఆ తెలంగాణ రాష్ట్ర జనాభా లెక్కల ప్రజల యొక్క భవిష్యత్తు గురించి, ఏదైనా మంచి ఒక పథకాన్ని తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చేదాని వైపు గురించి ఏనాడు ఆయన స్టేజ్ ఎక్కి మాట్లాడా? అంత మైండ్ ఉందా రేవంత్ రెడ్డికి? అంత నాలెడ్జ్ ఉందా? లేదు. మరి పక్కనలోనూ చక్కగా పేపర్ మీద ప్రింట్ చేసి ఇచ్చినా కూడా చదవలేని స్థితిలో ఉన్నాడు రేవంత్ రెడ్డి. అట్లాంటి మనిషి ఈరోజు మనకు ముఖ్యమంత్రి. ఈరోజు కేంద్రమే ఆ యొక్క ఆర్థిక వ్యవస్థల గురించి లెక్కలు తేల్చి చెప్తా ఉంటే తెలంగాణ అతి గొప్పగా అభివృద్ధిలో ముందుకు దూసుకుపోయింది. ఏ రంగంలో కానీ టాప్ లెవెల్లో బీఆర్ఎస్ దంచుకొని పోయింది అన్నట్టుగా చెప్తా ఉన్నారు. అయినా కూడా రేవంత్ రెడ్డి ప్రజలతో ఏమంటాడు? సభ్యకగానే అయిపోయింది, అప్పు చేసిండు, అప్పులకు మిత్తి కట్టుకుంటున్నా, మిత్తి కట్టుకోవడానికే నన్ను ముఖ్యమంత్రి చేసిర్రు మీరు అన్నట్టుగా మాట్లాడుతున్నా. మొన్న ఇది కేసీఆర్ పరిపాలనలో జరిగింది. కేసీఆర్ పరిపాలనలో అది జరిగితే అప్పుడు పచ్చగుండే చదువుకున్న వాళ్ళకి మంచి భవిష్యత్తు. ఫస్ట్ గురుకుల విద్యార్థులు కానీ జెడ్పీహెచ్ఎస్లో చదువుకునే విద్యార్థులకు కానీ బ్రహ్మాండమైన భోజనము, బ్రహ్మాండమైన చదువు. అందులో చదువుకున్న వాళ్ళు చాలా పై లెవెల్స్కి పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ తర్వాత మహిళలు కావచ్చు, లేకుంటే వివిధ రంగాల జాతుల వారు కావచ్చు, ఎటువంటి గొడవలు లేదు. మహిళలకు కూడా ఎటువంటి అన్యాయం జరగకుండా అన్ని రకాల చట్టాలు కూడా తీసుకురావడం జరిగింది. తర్వాత నీళ్ళ పరిస్థితి కోసం వస్తే ఇప్పటిదాకా నేను చెప్తున్నా కదా, మీరు ఏ చరిత్ర తిరిగేసి చదవండి, రాజ్యాలు గతించిన రాజ్యాల చరిత్రను చదవండి. ఎవరు కూడా గోదావరి కానీ కృష్ణా జిల్లాల మీద ఎవరు ఆయకట్ట కట్టలే. అట్లాంటిది కేసీఆర్ కట్టిండు. నాగార్జున సాగర్, శ్రీశైలం వాటిని 6 ఏళ్ళు 9 ఏళ్ళ దాకా కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నారు. పోలవరం ప్రాజెక్ట్ చరిత్ర చదవండి. పోలవరం ప్రాజెక్ట్ ఇప్పటిదాకా కంప్లీట్ కాలే. ఇంకో 10 సార్లు గెలిచిన కూడా పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేటట్టు లేదు. కానీ కేసీఆర్ 2 సంవత్సరాల కాళేశ్వరం కట్టి నీళ్లు తెచ్చిందంటే బాంచత్ కేసీఆర్ మొగోడ్రబై అని ప్రజలు ఈరోజు తలుచుకుంటున్నారు. దేనికోసం తలుచుకుంటున్నారు? ఆయన అభివృద్ధి చేసింది కాబట్టి తలుచుకుంటున్నారు.
చేయకుంటే ఎవరైనా తెలుసుకుంటారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నా తలుసుకోమనండి, ఎవరు తలుసుకోరు. ఏ లెక్కను తలుసుకుంటారో తెలుసా? బూతులు మాట్లాడడం తప్ప దేనికి పనికిరానట్టుగా ఈరోజు అట్లనే చూస్తారు, లెక్క లేకుండా చూస్తూ ఉంటారు. తర్వాత వ్యవసాయ రంగం ఏం అభివృద్ధి చేసింది ఆ వ్యవసాయ రంగము? నాగలి సాగని ఆనాడు కన్నీరు తెప్పించే పాటలు ఉన్నాయి, పొలాలు ఎండిపోతూ ఉంటే రైతులు పురుగుల మందులు తాగిన ఆ యొక్క పాటలు ఉన్నాయి, ఆ సన్నివేశాలు ఉన్నాయి, ఆ పేపర్లు ఉన్నాయి, ఆ హిస్టరీ ఉంది, ఆ చరిత్ర ఉంది. బిఫోర్ 2014 వాట్ హ్యాపెన్ తెలంగాణ, ఆఫ్టర్ 2014 వాట్ ఈస్ ద తెలంగాణ అన్నట్టుగా అయిపోయింది తెలంగాణ పరిస్థితి. అంత అభివృద్ధికి వెళ్ళింది. వ్యవసాయ రంగాన్ని నిలబడితే ఈరోజు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు సీఎంలు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, ఎవరు కావచ్చు, ఎట్లా మన తెలంగాణ లెక్క చేయాలంటే ఏం చేయాలని ఈరోజు మాట్లాడుకుంటుర్రు. అంత విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్. తర్వాత ఊరి సంగతికి వస్తే ఊర్లో ఎట్లుండే, అసలు ఎవరైనా ఊర్లను చూసేటోళ్ళు, ఒక్కటి పట్టించుకునేటోళ్ళు, అట్లీస్ట్ ఎవరో జమానాలకు రోడ్డు వేస్తే ఆ రోడ్డు కంకర వెళ్ళిపోయేదాకా దాని జాడ లేకుండా పోయేది. కానీ కేసీఆర్ గ్రామ పంచాయతీ చేసిండబ్బా, 12,768 గ్రామ పంచాయతీలు చేసిండు కేసీఆర్. వారి వారి ఊర్లలో వాళ్ళని సర్పంచులను నియమించాడు కేసీఆర్. వాటికి సపరేట్ నిధులు, బ్రహ్మాండమైన అభివృద్ధి చెప్తే కాదు, అది మన కళ్ళ ముందే అవపడతా ఉంది రోజు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరిగింది ఒక్కసారి చూద్దాం. ఇక కాంగ్రెస్ 2 ఏళ్ల ఎలుబడిలో దిక్కుతోచని స్థితిలోకి ఆర్థికం, అప్పులే ఆదాయం, అన్నింటా అస్తవ్యస్తం. పథకాలు లేవు, నిధులు రావు, బిల్లులు ఇవ్వరు, ఉన్న పథకాలు అమలు చేయడంలోనూ వైఫల్యమే. అటకెక్కిన గ్యారంటీలు, ఎగవేసిన హామీలు, ఒక్కొక్కటిగా పోరుబాటులోకి వివిధ వర్గాలు, దగాపడిన జనం దండు కడుతున్న వైనం. అయితే 10 ఏళ్లలో శిఖరాగ్రానికి చేరిన తెలంగాణ ప్రగతి ఖ్యాతి ఆకాశమంత ఎత్తు. తెలంగాణ రాష్ట్రం యొక్క పరువు ప్రతిష్ట అనేది ముందుకెళ్ళింది. ఒకానొక నాడు జాతీయ మీడియాలు కానీ, భారతదేశంలో ఉన్న రాష్ట్ర సీఎంలు కానీ తెలంగాణ అంటే ఏందని అడిగితే అదో సూసైడ్ గడ్డ, వలసలకు అడ్డ అని మాట్లాడుకున్నారు తప్ప తెలంగాణని ప్రజలకు ఎవరు గుర్తించలే. ఈరోజు మన భాషకు రెస్పెక్ట్ వచ్చింది, ఈరోజు మన సంస్కృతికి రెస్పెక్ట్ వచ్చింది. ఏంటిది? గిన్నిస్ వరల్డ్ ఆఫ్ రికార్డ్ బ్రేక్ చేసింది మన బతుకమ్మ. అటువంటి గొప్ప సంస్కృతిని వెన్నుతట్టి ముందుకు నడిపించారు కేసీఆర్. ఆనాడు బతుకమ్మ ఆడాలి అంటే పరిస్థితులు ఎట్లా ఉండే తెలుసా? దరిద్రమైన పరిస్థితులు. ఆ రోజు దరిద్రం దాపురించినట్టు ఎనీ టైం శని లెక్క వెంటాడింది ఆ కాలంలో. ఒక 10 రూపాయలు చూద్దామంటే కూడా చేతిలో చిల్లి గవ్వ లేకుండా పోయింది ఆనాడు. ఈరోజు కేసీఆర్ చేసిన అభివృద్ధికి ఈరోజు నీ దగ్గర దమ్ముండాలి చేసుకోవడానికి, నీ దగ్గర దమ్ముండాలి. ఈరోజు తెలంగాణలో ఎక్కడ ఏం చేసినా కూడా చక్రం తిప్పొచ్చు. ఆ స్థాయికి కేసీఆర్ తీసుకుపోయిండు. నేనేదో ఆశామాష మాటలేకో లేకుంటే ఎవరినో జోకరానికి చెప్తలేను, వాస్తవం చెప్తా ఉన్నా, నిజం చెప్తా ఉన్నా, అసలు ఏం జరుగుతుందో చెప్తా ఉన్నా. మీరు తెలంగాణలో పుట్టినోళ్ళు చాలా వరకు ఉంటారు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు తెలంగాణ బిడ్డలే ఉంటారు. మీకు తెలుసు 2014 ముందు ఎట్లుండే మన పరిస్థితులు. నీళ్ళ కోసం బిందెలెత్తుకుని పోయినామబ్బా, 3 కిలోమీటర్ 4 కిలోమీటర్. నా చిన్నతనం నేను చూసిన, నా చిన్నతనంలో మా తండ్రి గారు పొలానికి నీళ్లు పెట్టాలంటే జనరేటర్లో తెచ్చేది. మా తాతటి కాలంలో మోటార్ని ఉండేటి అట, ఆ మోటార్ తోటి నీళ్లు తోడి పొలాలకు మళ్ళీ ఇచ్చే కార్యక్రమాలు చేశారు. కానీ ఈరోజు అట్లా వస్తుందా? జస్ట్ నువ్వు బోర్ వేస్తే గంగ, పుష్కలమైన గంగ ఈరోజు భూమి మీదకి పరుగులు తీసుకుంటూ బయటకు వస్తూ ఉంది. ఈరోజు 50 ఫీట్ల లోతులోనే, 80 ఫీట్ల లోతులోనే బోర్లు పడుతున్నాయి. ఆనాడు 400 నుంచి 1000 దాకా బోర్లు వేసిన కూడా ఒక్క బోరు పడలే. బోరు వేసి వేసి రైతన్న అప్పులై సచ్చిన చరిత్ర కూడా ఉంది. అన్నీ జరిగినా కూడా రేవంత్ రెడ్డి సర్కార్ ఈరోజు చూడండి, ఒకటి ఊరేసుకోవడం, ఆడబిడ్డలకు స్వేచ్ఛ లేకపోవడం, నిరుద్యోగులకు జాబ్ రాకపోవడం, సరైన ప్రజలకు ఏది చేయకపోవడం, ఇల్లు కూల్చడము, ఫ్రీ బస్సులో అతలకుతల వ్యవహారాలన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఇగో ఈ వార్తను మీరు చూడండి. కేసీఆర్ గారు పదే పదే ఏ మీటింగ్లో కూర్చున్నా పాలమూరు వలస గురించి, పాలమూరు జీవితాల గురించి ప్రతిసారి మాట్లాడతాడు ఆయనే. ఎందుకంటే మన రాష్ట్ర ప్రజల సమస్యలు తీరాలి, తరం మారాలి. కాబట్టి మనం మారాలంటే ఒక కథ ముందుకు పెట్టాలి. ఈరోజు మన బిడ్డలు పక్క రాష్ట్రాలకు వలసపోతున్నారు. ఈరోజు మన తెలంగాణ బిడ్డలందరూ ఊరేసుకొని చేస్తూ ఉన్నారు. దేనికోసం? బోర్లు వేసి వేసి అప్పుల పాలయ్యారు. ఎందుకంటే పాటలు ఉంటాయి, తెలంగాణ సాహిత్య పాటలు ఉంటాయి, తెలంగాణ యొక్క రైతుల యొక్క గోడులు ఉంటాయి. ఇగో మీరు వినండి ఒకసారి, చూడండి. ఇది 3 పిల్లలతో బావిలో దూకిన తల్లి. ఎందుకు దూకిర్రు? వద్దన్నా వినకుండా భర్త బోరు వేస్తున్నాడని అఘాయిత్యం. పాలమూరు జిల్లా భూత్పూర్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. బోర్ విషయం అయితే బోర్ పడలే, మళ్ళీ బోరు పేద్దామని చూసిండు, మళ్ళీ పడలేదు. మళ్ళీ ఇంకోసారి బోర్ వేయడానికి పోతే ఆడికి అప్పులయ్యారు. తర్వాత 2 అమ్మాయిలు కూడా ఉన్నారు. తర్వాత పెళ్ళికి వచ్చే ఈడు కదా, ఇప్పటికీ అప్పులు అయితే మనం బిడ్డ పెళ్ళి ఎట్లా తీరుస్తామని
రైతుకేం ఆశ ఉన్నది? ఒక బోర్ పడితే పంట పండించుకోగలుగుతాం, బిడ్డల పెళ్లిళ్ళు చేయొచ్చు, బాగుంటుందని ఒక జీవితాన్ని మంచిగా ఊహించుకుంటారు ఎవరైనా కష్టజీవి అయితే. అట్లా ఊహించుకున్నప్పటికీ బోర్ వేస్తే బోర్ పడకపోవడం, ఇంకో బోర్ వేస్తే ఇంకో బోర్ పడకపోవడం, ఇంకో బోర్ వేస్తే పడుతుందేమో ఆశతోటి ఆయన ఆ సమయంలో వాళ్ళ భార్య ఈ అప్పులు మనం భరించలేమనో లేకుంటే ఏదో సందర్భంలో ఆవిడ గారు పిల్లలతో సహా బావిలో దూకి చనిపోవడం కూడా జరిగింది. ఈరోజు ఈ దాష్టికానికి గల కారణం ఎవరు? రేవంత్ రెడ్డి గారు కదా. సిగ్గుశరం ఉండక్కర్లా కొంచెమైనా మాట్లాడడానికి. ప్రతిసారి కేసీఆర్ అప్పు చేసినాడంటే నేనేమంటున్నా అంటే కేసీఆర్ అంత మొగోడు ఎవ్వరు లేడా తెలంగాణ రాష్ట్రంలో? అంత మొగోడు అంత తెలివి ఉన్నోడు ఎవ్వరు లేడా ఏ లెక్కన కూడా? మాట్లాడితే కేసీఆర్ అప్పు చేసినని మాట్లాడుకునే కొందరు సన్నాసులకు చెప్తా ఉన్నా, మీ వల్ల కావట్లే, మీ చాదన కావట్లే. మరి కేసీఆర్ అప్పు చేసిండు నీకు తెలుసు. చేసిన అప్పు దేనికి? కాళేశ్వరం కట్టిండు, సెక్రటరీ ఆఫీస్ కట్టిండు, అన్ని కట్టిండు కదా, ప్రజలకు పథకాలు ఇచ్చిండు. అందులో ఒక్క రూపాయి తిన్నట్టుగా నిరూపించమంటే నిరూపించలే, ఎక్కడ కూడా రాలే, ఆ వ్యవస్థనే రాలే. కానీ ఈనాడు ఏమైంది? ఈరోజు పరిస్థితి ఏమైంది? తెలంగాణ అద్భుత దీపాలకు ఎలుగుతా ఉంది కదా. ఈరోజు పార్లమెంట్ కుండబద్దలు కూడా చెప్తా ఉంది. ఈరోజు వద్దన్న కూడా కేసీఆర్ యొక్క అభివృద్ధి దూసుకొని పోతా ఉంది. మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు మరి? సినిమా షోలకు లేకుంటే ఎక్కడైనా డబ్బులు వస్తే ఆడ అటెండ్ కావడానికి, ఇల్లు కూల్చడానికి. రేవంత్ రెడ్డి యొక్క నిజస్వరూపం తెలుసుకోవాలి. ఆయన కబ్జాలు చేసేట్లా ఉన్న ఇంట్రెస్ట్ దేంట్లో లేదు. కబ్జా చేయమంటే ఊర్లలో ఇండ్లు కూడా కబ్జాలు చేసి పట్టిస్తాడు. మీరు చూసారు కదా, రేవంత్ రెడ్డి ఒక్క మంచి పని చేసిండు, ఒక్కటి చూపెట్టిండు, ఒక్కటి చాలు, వేరే ఉంచడం వద్దు. ఫ్రీ బస్ పెట్టిండు, దానివల్ల తెలంగాణ రాష్ట్రానికి అప్పుల కుప్పగా దానివల్ల మారుతుంది. ఆర్టీసీ ఆడికే ఎన్నో నష్టాల్లో ఉండే, దాన్ని తీసుకెళ్ళంతా గంగలో మొత్తం గంగపాలు చేసినట్టు అవుతుంది. ఇప్పుడేమో అర్థం కాదు. తెలంగాణ ఇంకొక ప్రభుత్వం ఏర్పడినప్పుడు అప్పుడు మనం భరించాలి ఆ బాధలు. మధ్య రేట్లు విపరీతంగా పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి.